ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి రాజ్యాంగం రూపకల్పన చేస్తూ దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గమే సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు అంబేద్కర్ గారు ఈ దేశానికి దశను నిర్దేశించినటువంటి ఒక ప్రజాశక్తి. ఆయన రాజ్యాంగంలో పొందబడుతున్నటువంటి అనేక అంశాలను అనేక ప్రజలు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారినే కాకుండా పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులకి సామాజికపరమైనటువంటి భద్రతను చేకూర్చేటటువంటి అంశాలు ఎన్నో మన రాజ్యాంగంలో పొందుపరుస్తారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్ కాదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే ఈ దేశాన్ని నడిపించేటటువంటి ఒక వ్యవస్థ. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారికి కానీ, లేదా ఈ దేశ ప్రధానికి కానీ, లేదా రాష్ట్ర మంత్రికి కానీ ఉండాల్సినటువంటి నియమ నిబంధనలను స్పష్టంగా పొందుపరిచినటువంటి మేధావి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని ఒక్క లైన్ కూడా దాటడానికి వీల్లేనటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాలానుగుణంగా ఏవైనా మార్పులు చేయాలన్నప్పుడు అవి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా జరగాల్సిందే తప్ప గవర్నమెంట్లో వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేనటువంటి దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో లేదా ఒక